వల్గారిటీ అనే మాటే చాలా బాధాకరంగా ఉంటుంది కదా మేడం అసలు. అవును. అది ఆ వర్డే వాడకూడని పదం. వల్గారిటీ అంటేనే ఏదో మిస్టేక్ ఉంటేనే కదా వల్గారిటీ అనేదొచ్చింది. దాన్ని భాషకి అన్వయిస్తూ వల్గర్ పదాలు మాట్లాడటం, వల్గర్‌గా వేషధారణ వేసుకోవడం, ఈ వల్గర్, వల్గర్ అనే మాటని పదే పదే మనం మాట్లాడుకునేలా పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళు స్వతహాగా మూవీస్ కానివ్వండి, అన్ని మూవీస్ అనట్లేదు కానీ, కొన్ని మూవీస్ మాక్సిమం మూవీస్ అలాంటి డ్రెస్సింగ్‌ని ప్రోత్సహించటం కానివ్వండి, దేనివల్ల అయినా వాళ్ళ డ్రెస్సింగ్‌లో, వాళ్ళ భాషలో, వాళ్ళ ప్రవర్తనలో మార్పనేది రావటం జరిగింది నేటి యువతలో. దీంట్లో మార్పు రావాలి అంటే ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? అట్ ద సేమ్ టైమ్ ఈ మధ్య కాలంలో ఇంకొకటి బాగా ఫేమ్ అయిన విషయం మనం లాస్ట్ వీడియోలో అనుకున్నట్టుగా ఫ్రాంక్. ఈ ఫ్రాంక్ వల్ల అసలు ఎవరికి యూజు? దానివల్ల వచ్చే ఆనందం ఏమిటి? ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళిద్దరి మధ్యనో ఏదో ఒకటి గొడవ పెట్టేసి జస్ట్ ఇది ఫ్రాంక్ అని చెప్పేయడం. ఒక ఒక పిచ్చి నవ్వు నవ్వేయడం. అక్కడి నుంచి వెళ్ళిపోవడం. దానివల్ల వచ్చే ఆనందం ఏమిటి ఆనందం? పైశాచిక ఆనందం అనాలా? దాన్ని రాక్షస ఆనందం అనాలా? ఏమిటి? దానివల్ల వచ్చేదేమిటి? మీరేం చెప్తారు దీనికి సంబంధించి? వల్గారిటీ మనం సినిమాలు అనుకుంటున్నాం గదా! సినిమాలు ఎప్పుడన్నా 6 నెలలకు ఒకటి రిలీజ్ అవుతుందో, 3 నెలలకు ఒకటి రిలీజ్ అవుతుంది. అది చూస్తారు జనాలు. ప్రతిరోజు టైం ప్రకారం టెన్షన్‌గా వచ్చే సీరియల్స్ గురించి మాట్లాడరే? ఓకే. అందులో మరి వేషధారణ గురించైతే అంతగా ఉండకపోవచ్చు కదా! అని. మ్యాటరు వేషం కాదు. మనం చెప్తున్నా గదా! అందులో ఇప్పుడు కొన్ని కొన్ని కామెడీ షోస్. రైట్. రైట్. హ్మ్. కామెడీ షోస్‌లో ఉన్నంత వల్గారిటీ నాకు తెలిసి సినిమాల్లో గూడా ఉండట్లేదేమో ఈ మధ్య అనిపిస్తుంది. ఓకే. వాళ్ళు శృతి మించి కామెడీ షోస్‌లో వాళ్ళు చూపించే వల్గారిటీ పైగా దాన్ని సిగ్గులేకుండా మళ్ళీ పబ్లిక్ షోస్‌లో గూడా వేస్తున్నారు. హ్మ్. ఈ మధ్య వరుసగా చూస్తున్నాను. పబ్లిక్ షోస్‌లో గూడా భయంకరంగా భరించాల్సొస్తుంది వాళ్ళని. ఓకే. ఇప్పుడు చేసే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందంటే, అంత ఛానల్స్ వాళ్ళు పబ్లిక్‌లో ఆహ్, వాటిని రిలీజ్ చేసినప్పుడు పబ్లిక్ అంత ఆదరణ పొందాయి. ఇంత స్పాన్సర్‌షిప్ వచ్చినప్పుడు, ఓకే. సేమ్ డైలాగులు మనం వేరే వేరే ఆపర్చునిటీగా తీసుకొని వేరే వేరే సందర్భాల్లో మాట్లాడుకోవచ్చు కదా! అన్న ఒక ఇదొచ్చేస్తుంది. ఓహ్! అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే జనాలకి మామూలు భాష మాట్లాడితే మొన్న రియల్‌గా జరిగిన విషయం నేనేదో అడిగాను. ఒక 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 ప్రశ్న అడిగాను. నా పక్కన కూర్చున్న అతన్ని. "మీరు మాట్లాడింది గ్రాంథికమా?" అని అడిగాడు. ఓహ్ మై గాడ్! గ్రాంథికం అంటే ఏంటి నీకు తెలుసా? అని అడిగాను నేను. హ్మ్. నేను అచ్చ తెలుగులో అడిగాను. ఓకే. ఏమని అడిగారు మేడం? అది నాకు షేర్ గుర్తు రావట్లే చేసుకుంటారు. ఇప్పుడు. ఓకే. నాకది మాత్రమే గుర్తుంది. హ్మ్. ఏదో అడిగాను నార్మల్‌గా జస్ట్ క్యాజువల్‌గా అడిగాను. ఏదో అడిగితే అతన్ని "మీరిప్పుడు గ్రాంథికం మాట్లాడారు కదా!" అన్నాడు. నాకు ఆ! నిజంగా తిక్క రేగిపోయింది. గ్రాంథికం ఏంటి? నేను తెలుగే కదా మాట్లాడాను అన్నాను. అదే. అదే. నేను ప్రాకృతము, పైశాచి ప్రాకృతం అని భాషలున్నాయి. హ్మ్. హ్మ్. ఆ భాష మాట్లాడలేదు బాబు. ఆ! అప్పుడు నాకు అంతగా ఎవరికీ అర్థం రాదు. కాదు. దాన్ని గ్రాంథికం కాదు. ఇంకేదన్నా ఆ! పేరు పెడతారేమో ఇక. గ్రాంథికం అంటే ఇప్పుడు అలాంటి భాష మాట్లాడితే. యాక్చువల్లీ గ్రంథాల్లో వాడే హ్మ్. భాషని గ్రాంథికం అంటారు. అంటే హ్మ్. హ్మ్. పుస్తకాల్లో ఉండేది. ఇప్పుడు మీరు గమనించారో లేదో కొంతవరకు బుకిష్ లాంగ్వేజ్ అంటారు. అవును. పుస్తకాల్లో రాసేది వేరు, క్యాజువల్‌గా మాట్లాడేది వేరు. ఈ హ్మ్. హ్మ్. రెండిటికి చాలా తేడా ఉంటుంది. పుస్తకాల్లో ఇప్పుడు మన మనసులో అనుకున్న ఒక టాపిక్‌ని మనం పక్కవాడితో డిస్కస్ చేసేటప్పుడు గాని, ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు గాని, దానికి ఒక వేరే భాష ఉంటుంది. దాన్నే మీరు ఒక ఎస్సే లాగా రాస్తున్నారనుకోండి, దానికొక భాష వాడాల్సొస్తుంది. హ్మ్. కొన్ని పదాలు తేడా ఉంటాయి. మ్యాటర్ అదే ఉంటుంది. టాపిక్ అదే ఉంటుంది. అక్కడ అంశం మారదు. కొంచెం భాషలో ఒక చిన్న తేడాలుంటాయి. కానీ రైట్. ఈ ఇప్పుడు మనం మామూలుగా అన్నం తిన్నారా అంటే వారు వచ్చి మా ఇంటికొచ్చి భోంచేశారు. నిన్న మా ఫ్రెండ్స్ వచ్చి మా ఇంటికి చపాతీలు తినెళ్లారు అని మనం ఎవరికైనా చెప్పొచ్చు. అదే నువ్వు లెటర్‌లో రాసేటప్పుడో లేతే ఒక ఎస్సే లాగా రాసినప్పుడు నిన్న మా స్నేహితులు మా భోంచేశారు. ఇంటికొచ్చి భోంచేసి వెళ్లారని రాస్తాం. అవును. కావాలంటే మొత్తం మెనూ అంతా డిస్క్రైబ్ చేయొచ్చక్కడ. హ్మ్. రాసేటప్పుడు తేడా ఉంటుంది. కానీ రెండు జాగాల్లో జరిగిన విషయం ఒకటే. అవును. మనం భోజనం గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ చెప్పేటప్పుడు, అక్కడ రాసేటప్పటికి ఒక తేడా ఉంది గదా! అవును. అంతే గ్రాంథికం అంటే వేరే ఏం తేడా లేదు. అయితే ఆ గ్రాంథిక భాషని మాట్లాడక్కర్లా. అంతా స్వచ్ఛంగా ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా మీరు ఆహ్, ఇద్దరు అంటే అందరూ అలా లేరు. లేరు క కొంతమంది ఉన్నారు కాబట్టి మనకి ఈ షో చేయాల్సొచ్చిందిప్పుడు. హ్మ్. హ్మ్. ఉన్నవాళ్ళు గూడా శృతి మించి వెళ్ళిపోతున్నారు కాబట్టి రైట్. చేయాల్సొస్తుంది. ఆహ్, శిశుపాలుడిని కూడా 100 తప్పులు చేసే వరకు కృష్ణుడు ఒప్పుకున్నాడు. అంటే వరమిచ్చాడు శిశుపాలుడి తల్లికి సారీ హ్మ్. కృష్ణుడు వరమిస్తాడు.
నా 100 కొడుకు తప్పుల్ని కాస్తాను. 100 తప్పుల వరకు కాస్తానన్నాడు. వాడికేమైంది 100 తప్పు వరకు ఒక తప్పు చేశాడు. వాడికి తెలుసు. కృష్ణుడు చంపేస్తాడని శిశుపాలుడికి తెలుసు. పట్టించుకోలేదు. అంటే రెండో తప్పుని అలా కాదు ఇంకా కొంచెం ఎక్కువ ఆహ్, ఇంటెన్సిటీ ఎక్కువుండాలి అనుకున్నాడు. రెండోది ఇంటెన్సిటీ ఎక్కువ చేశాడు. మూడోది ఇంకా ఇంకా పెంచాడు. అంటే వాడిలో పెరుగుతోంది. క్రిమినల్ మైండ్ పెరుగుతూ తప్పులు చేసుకుంటూ వెళ్ళాడు. అవును. 100వ తప్పు వచ్చేసరికి ఎలా అయింది? భరించలేని తప్పు చేశాడు, చంపేశాడు. అది పక్కన పెడదాం. అంటే ఒక మనిషి తప్పుని మనము యాక్సెప్ట్ చేస్తూ ఉంటే, ఒప్పుకుంటూ ఉంటే, అలా వదిలేస్తే అది వెళ్తూనే ఉంటుంది. ఇప్పుడు మీకు నేను ఎగ్జాంపుల్ కనెక్టింగ్ టు ద స్కూల్స్. రైట్. ఒకడు తప్పు రాసాడు. దాన్ని రౌండ్ ఆఫ్ చేసేసి టీచరు, తప్పు రాసావు దీన్ని కరెక్ట్ చేసుకురమ్మంటే పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఈవెన్ పిల్లవాడికి కూడా అప్పుడు అలాగే ఉంటుంది. ఆ స్టూడెంట్ మైండ్ కూడా అలాగే ఉంటుంది. ఒక్క అక్షరమే కదా తప్పు. దానికి ఇంత పెద్ద రెడ్ పెన్ తోటి మార్క్ పెట్టాలా? అన్న మైండ్ సెట్ పిల్లలో ఉంటుంది. కానీ ఆ ఒకటి కరెక్ట్ చేయనప్పుడు 100 తప్పులు గ్యారంటీగా వస్తాయి. లెసన్ లాస్ట్‌కెళ్ళేసరికి. హ్మ్. అవునా? 100 ఇప్పుడు ఒక్క రోజే కదా! ఇవాళ ఒక్క రోజే కదా నేను లేట్‌గా వచ్చాను. ఆకలి రోజు వేస్తుంది. రోజు అన్నం తింటాం. ఒక్క రోజున మానేయట్లేదు గదా! ఇప్పుడు పేరెంట్స్ కూడా అదే పాయింట్ ఔట్ చేస్తారు. ఇవాళ ఒక్కరోజే కదండీ మా అబ్బాయి లేట్‌గా వచ్చాడు. మా అబ్బాయి రెగ్యులర్‌గా లేట్‌గా రాడు గదా! రెగ్యులర్‌గా రాడు కాబట్టే, రెగ్యులర్ టైంకి వస్తాడు కాబట్టే, వాడు తప్పు చేయకూడదన్న కాన్సెప్ట్‌లోనే స్కూల్ మేనేజ్‌మెంట్ క్వెషన్ చేస్తుంది. ఓకే. ఎందుకు మీ పిల్లలు లేట్ అయింది? అంటే వాడు హ్మ్. దేనివల్ల లేట్ అయింది? ఎక్కడైనా ప్రాబ్లమ్ జరిగిందా? ఎక్కడన్నా ఇరుక్కుపోయాడా? అన్న విషయం కూడా తెలియాలి కదా వీళ్ళకి. రైట్. కానీ పేరెంట్‌కి ఆ మైండ్ సెట్ ఉండట్ల. ఓకే. ఎందుకు లేట్‌గా అయిందో? ఇవాళే కదా లేట్‌గా వచ్చాడు. దానికి పెద్ద ఇష్యూ ఏంటి? అన్న క్వెషన్స్ చాలా రైజ్ అవుతున్నాయి. రెగ్యులర్‌గా లేట్‌గా వస్తున్నాడనుకోండి, వాడికి నిజంగానే ఏమైనా ప్రాణం పనిష్ మీదకొచ్చినా చేయాలి కానీ యాక్చువల్‌గా. హ్మ్. వాడికి ప్రాణం మీదకొచ్చినా గానీ వాడికి అలవాటైపోయింది రోజుగా లేట్‌గా రావటం. పెద్దగా పట్టించుకోరు. వాడు చెప్పాలనుకున్నా వాడు చెప్పలేడు. వాడిని చెప్పనీయరు కూడా. ఎక్కడ నిజంగానే ఆన్ ద వేలో దారిలో వచ్చేటప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా రకాల క్రైమ్స్. వాడెక్కడన్నా తప్పించుకొని వచ్చారేమో పిల్లలు అన్న దాన్ని కూడా ఎక్స్‌ప్రెస్ చేయలేని కండిషన్‌కెళ్ళిపోయింది. వాడు డైలీ లేట్‌గా వస్తున్నాడు కాబట్టి పెద్దగా ఎవరు పట్టించుకోరు. ఓకే. రోజు ఇంటికి టైంకెళ్ళే పిల్లలు ఒకరోజు లేట్‌గా వెళ్తే అమ్మ క్వెషన్ చేస్తుంది కదా! ఖచ్చితంగా. అదే రోజు లేట్‌గా వస్తున్నాడనుకోండి పిల్లలే కాదు. అలవాటయిపోతుంది. మొగుడైనా సరే రోజు లేట్‌గా ఇంటికొచ్చే మొగుడిని పట్టించుకోరు. అంటే అలవాటయిపోతుంది వాళ్ళకి గూడా లేట్‌గా రావటం. నిజంగానే ఏమన్నా అయిపోయినట్టు కూడా రాత్రి గూడా రాలేదు పొద్దున్నే వస్తున్నాడంటే లేట్‌గానే వస్తున్నాడేమో ఏమో ఇప్పుడు అలవాటే కదా వాడికి లేట్‌గా రావటం అనుకుంటారు. ఒకవేళ వాడేమన్నా అయిపోయినా, చచ్చిపోయినా మొన్నటి పొద్దున న్యూస్‌లో వస్తాయి తప్ప వీళ్ళకి తెలీదు. ఎవరికి నష్టమైందిప్పుడు? ఇప్పుడు రైట్. ఒక 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 చెడు అలవాటు. ఇప్పుడిక్కడ చెడు అలవాటు నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఒక చెడు అలవాటు లేట్‌గా రావటం. అది పిల్లలవని స్కూల్‌కి, ఆ పిల్లలు ఇంటికవని, ఇంటికొచ్చి ఇంటికి వెళ్ళే పిల్లలవని, ఇంటికి టైంకి వెళ్ళే మొగుడవని. ఆ లేట్ అన్నదాన్ని డైలీ కరెక్ట్ టైంకి పర్ఫెక్ట్‌గా చేసేవాళ్ళు ఒకరోజు టైం తప్పు అంటే ఒకరోజు పొరపాటు అవ్వచ్చు, తేడా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. యెస్. పీపుల్ విల్ క్వెషన్ డెఫినైట్‌లీ. రైట్. అది క్వెషన్ చేసేవాడు తప్పు కాదు. ఇక్కడ ఈ ప ఈ అలవాటు వీళ్ళకి లేకపోతే, ఈ అలవాటు వీళ్ళు కంటిన్యూ చేయకపోతే, ఒకటే తప్పు కంటిన్యూషన్ వీడు ఎంత రేంజ్‌కైనా ఎదిగిపోతాడు కదా! అండ్ సెకండ్ థింగ్ ఇప్పుడు ఇందాక మనం రియాలిటీ షోస్ గురించి మాట్లాడుకున్నాం. కామెడీ పేరుతోటి ఎంతమంది పెద్ద పెద్ద యాక్టర్సే వస్తున్నారిప్పుడు కదా! రైట్. వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళు చేసే పనికి మాలిన ప్రతి బూతు కామెడీకి అంత విరగబడి నవ్వుతున్నారు. దానికి బోలెడన్ని వ్యూస్, బోలెడంత మంది స్పాన్సర్స్. అంటే స్పాన్సర్స్ దేన్ని ఎంకరేజ్ చేస్తున్నారు? ప్రొడక్ట్‌ని స్పాన్సర్ చేస్తున్నారా? అక్కడ వాళ్ళు మాట్లాడే బూతుల్ని స్పాన్సర్ చేస్తున్నారా? ఇది కదా క్వెషనొస్తుంది. ఇప్పుడు ఇది ఏమైపోయింది? చాప కింద నీరులాగా మందంగా జనాల్లోకి ఎక్కిపోయింది. రైట్. ఈరోజు మనం టాపిక్ మాట్లాడుకుంటున్నామంటే అది ఎంత పేరుకుపోయిందో మనం దాని గురించి మాట్లాడుకున్నాం. ఇది స్టార్టింగ్‌లో మనం ఎందుకు మాట్లాడుకోలేకపోయాం? సమాజం అప్పుడు యాక్సెప్ట్ చేయదు. అదేంటి ఒకరోజు లేట్ అయింది. ఒకరోజు జడేసుకోవడానికి టైం లేదు మా అమ్మాయికి. రోజు జడ వేసుకునే స్కూల్‌కి వెళ్ళాలి. రోజు రెగ్యులర్‌గా ప్రాపర్ యూనిఫార్మ్‌లోనే స్కూల్‌కి వెళ్ళాలి. రోజు టైం ప్రకారమే హోంవర్క్‌లు చేయాలి. రోజు టైం ప్రకారం హోంవర్క్‌లు చేయాలి. క్లాస్ వర్కులు రాయాలి. ఈ ఈ ఈ ఒక డిసిప్లిన్ అంటారు కదా! క్రమశిక్షణ లే తప్పాడనుకోండి ఒకసారి దాన్ని దాటారనుకోండి ఆటోమేటిక్‌గా వాళ్ళకి పెద్ద తేడా ఏమనిపించదు.
రైట్. ఇంకా పెరిగిపోతుంది. ఏం పట్టించుకోవట్లేదు. ఓకే. ఫైన్. రేపు ఇంకొక హోంవర్క్ కూడా చేయకపోయినా పర్వాలేదు. ఒక లెసన్ రాయలేదు, రెండో లెసన్ రాయలేదు, మూడో లెసన్ రాయలేదు. చాలామంది పిల్లల్ని చూసాను. ఇయర్ ఎండింగ్‌కి వచ్చేసరికి టోటల్‌గా ఒక 10, 12 లెసన్స్ క్లాస్ వర్క్ పెండింగ్‌తో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. హ్మ్. ఇప్పుడు కాదు ఎప్పుడూ ఉన్నారు. ఓకే. ఇప్పుడు క్లాస్ వర్క్ రాయకపోవటం అన్నది ఆ స్టూడెంట్ వరకే డ్యామేజ్. దీనివల్ల ఇమ్మీడియేట్ రియాక్షన్ సొసైటీకి లేదు. కానీ ఈ పెండింగ్ వాడు పెట్టుకుంటూ పోతే వాడి కుటుంబానికి ఆ తర్వాత కంటిన్యూషన్ వాడు చేసే పనికి, వాడు చేసే ఆర్గనైజేషన్‌కి అందరికీ పెండింగే కదా! ఎవడు పనిలో ఉంచుకోడు. తీసి పారేస్తాడు. ఎవడికి నష్టం? కుటుంబం రోడ్డు మీద పడుతుంది. రైట్. ఇలాంటి వాళ్ళే పెరిగారనుకోండి సోంబేరిగా. మన దేశం గురించి అంటే ఏ దేశం గురించైనా గ్లోబల్లీ చెప్పుకుంటారు. ఆ దేశంలో జనాభా అందరూ గూడా సోమరిపోతులు. ఎందుకయ్యారు? చిన్నప్పటి నుంచి లేనిది పెద్దయ్యాక కదా! మొక్కై వంగనిది మానై వంగదు కదా! రైట్. ఇప్పుడు మొక్కలు పెరిగేటప్పుడు కర్ర పెట్టి కట్టేస్తాం హ్మ్. కదా! కర్ర పెట్టి కట్టి దాన్ని స్ట్రెయిట్‌గా ఇది చేస్తాం. ఎందుకు పెడతాం? మా పాపం పెరిగే మొక్కకి నొప్పి పుట్టదా? చిన్న పిల్లాడు కదా! వదిలేసేయండి. చిన్న పిల్లలు కదా! వదిలేసేయండి అంటారు. ఎప్పటికొస్తుంది అది వాళ్ళకి? అందుకని ఇప్పుడు కూర్చొని కాళ్ళు ఊపుతుంటే కాళ్ళు ఊపకూడదని చెప్తారు. అవును. కూర్చునేటప్పుడు సరిగ్గా టేక్ యూర్ డ్రెస్ ప్రాపర్లీ అని సిట్ అని చెప్తాం స్కూల్‌లో. రైట్. రైట్. ఇప్పుడు లేకపోతే పెద్దయ్యాక వాడి బొంటి మీద బట్టలు ఎక్కడున్నాయో వాళ్ళకెలా తెలుస్తుంది? ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా అసహ్యంగా ఉంటాయి. కానీ జరిగేది అదే ఇప్పుడు. ఇప్పుడు జరిగేది అదే. దానివల్లే ఇలాంటి రీల్స్, ఇలాంటి వల్గర్ లాంగ్వేజ్ హ్మ్. వస్తుందని ఇప్పుడు ఆ అనుకుంటున్నాను. రీల్స్ ఇప్పుడు వాడు రీల్స్ చేసి పెడుతున్నాడు. సరే నువ్వు చేసిన ఒక గొప్ప ఘనకార్యం ఏదైనా చేసి పెట్టు. ఇలా పాఠం ఇలా ఇలా ఈ లెక్కలు చేయండి. ఇలా చేస్తే మీకు ఈజీ అవుతుందని చెప్పండి. ఒక సెకండ్ ఇయర్ స్టూడెంట్, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్‌కి గైడెన్స్ ఇవ్వచ్చు. రైట్. వాడికే ఉపయోగిస్తుంది. చదివితే 4% వస్తుంది. లెసన్ వింటే 10% అర్థమవుతుంది. ఇంకొకళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఇంకొకళ్ళు చెప్పింది ఇంకొకళ్ళతోటి డిస్కస్ చేస్తే 70% అర్థమవుతుంది. అదే నువ్వు ఇంకొకళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగిన కెపాసిటీకి నువ్వెళ్తే 90% టాపిక్ నీ బుర్రలో ఉంటుంది. రైట్. ఇంత డిఫరెన్స్ ఉందిక్కడ. అవి చేయండి. నో డౌట్ యూట్యూబ్‌లో ఈ రీల్స్ కూడా ఉన్నాయి. కానీ పాపం వాళ్ళకి స్పాన్సర్స్ ఉండరు. వాళ్ళకి ఒక కమర్షియల్ ఇది ఉండదు. వాళ్ళకి వ్యూస్ ఉండదు. సబ్‌స్క్రైబర్స్ చాలా తక్కువుంటారు. ఇప్పుడు మీరేదైనా సబ్జెక్ట్ గురించి ఒక టాపిక్ కొట్టండి. ఈజీ వేలో ఎలా చేయొచ్చు అన్నవి కూడా చాలా యూట్యూబ్స్‌లో ఉన్నాయి. రైట్. అవి చేసేవాళ్ళు చాలా మందున్నారు. మరి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవట్లే ఎప్పుడు. ఎందుకంటే వాళ్ళు చేసేది సమాజ సేవ కాదు బాధ్యత. హ్మ్. వాళ్ళకొక సామాజిక బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళవి చేస్తున్నారు. వీళ్ళకి ఏం బాధ్యత? దాన్నేమంటారు? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళు? మంచి ఏ క్వెషన్ వేశారు. ఏం చెప్తున్నారు వీళ్ళు? రైట్. అంటే నువ్వు ఇలా మాట్లాడొచ్చు. నువ్వు ఎవరిని చూసైనా అంటే ఇప్పుడు మన రీసెంట్‌గా మనము చూసిన దీంట్లో రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు. అమ్మ కూతురు అయినా, నా తండ్రి కూతురైనా, అమ్మ కొడుకైనా వెళ్తుంటప్పుడు ఎవరిని ఎలాగైనా కామెంట్ చేసేయచ్చా? చేసే వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళే లేరా అసలు? అంటే ఇప్పుడు వాడేమన్నాడు? మీరు నన్నేమైనా పనిష్మెంట్ ఇవ్వండి. నన్నేమైనా తిట్టండి గానీ, మా ఇంట్లో వాళ్ళని అనటానికి వీల్లేదు. ఇప్పుడు ఇప్పుడు ఒళ్ళు మండినవాడు ఏదైనా అంటాడు. ఒళ్ళు మండినవాడు ఏదైనా అంటాడు. ఇప్పుడు మీ అమ్మ హ్మ్. నిన్నెలా పెంచిందనో, మీ నాన్న నిన్నెలా చూసేవాడని అడుగుతాడు కదా! క్వెషన్ అడుగుతాడు కదా! అవును. పైగా ఇక్కడ చూడండి మీకెప్పుడు అండర్‌లైన్ వస్తూ ఉంటుంది. అతనొక రిటైర్డ్ ఐఏఎస్ కొడుకని. ఓకే. ఇప్పుడు కపిల్ దేవ్ ఒక ఇంటర్వ్యూలో చెప్తాడనమాట. సెలబ్రిటీస్ అంటే పాపులారిటీ వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఆల్వేస్ అండర్ మైక్రోస్కోప్ వెతుకుతూ ఉంటారు. మైక్రోస్కోప్‌లో ప్రతి చిన్న కణం కనిపిస్తూ ఉంటుంది గదా! అవును. సెలబ్రిటీస్ ఆర్ అండర్ మైక్రోస్కోప్. సో, పీపుల్ సెర్చ్ ఫర్ డార్క్ డాట్స్. రైట్. వెతుకుతూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఆహ్, తనది మంచి ఒక మెసేజ్ ఆర్టికల్ ఇచ్చారు. హ్మ్. తనదొక ఆర్టికల్ అనమాట. అందులో చెప్తాడు ఒక స్టేట్‌మెంట్. నేనెప్పుడు పిల్లలకి చెప్తాను ఆ విషయాన్ని. హ్మ్. సో, ఇప్పుడు నువ్వు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. స్కూల్ ఫస్ట్ వచ్చావు. రైట్. ఇప్పుడు స్కూల్‌లో 10థ్ స్కూల్ ఫస్ట్ వచ్చావు. నువ్వే టాపర్‌వి. ఎవరో అమ్మాయో, అబ్బాయో ఎవరో. ఇప్పుడు నెక్స్ట్ ఒక 2 ఇయర్స్ వరకు వాడి మీద ఉంటుంది ధ్యాస. ఎందుకంటే నెక్స్ట్ వాడి బిహేవియర్ ఎలా ఉంది? స్కూల్ ఫస్ట్ ఎలా రాగలిగాడు? ఇంట్లో వాళ్ళు ఎంత కరెక్ట్‌గా ఉంటే వచ్చుంటాడు. స్కూల్ వాళ్ళ టీచర్స్ మాట చెప్తే ఎంత బాగా వచ్చుంటాడు. ఎంతమంది టాపర్స్ ఇంటర్‌కెళ్ళిన తర్వాత నాశనం అయిపోయిన వాళ్ళున్నారు తెలుసా? రైట్. యావరేజ్‌గా వెళ్ళిన వాళ్ళు కసి కొద్దీ పైకొచ్చిన వాళ్ళుంటే, చాలామంది అంటే ఆహా! నన్ను మించిన వాడెవడు లేడు అని వాళ్ళ వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకున్న వాళ్ళున్నారు. వాళ్ళ మీదే ఉంటుంది సమాజం దృష్టి. మన హ్మ్. వేడి టైం
ఇప్పుడు జులాయిగా రోడ్డు మీద తిరుగుతున్నాడు. పోరంబోకులాగా అమ్మాయిలు కామెంట్స్ చేస్తున్నాడు అనుకోండి ఎవరైనా. హ్మ్. అబ్బాయిలే కాదు సారీ అమ్మాయిలు కూడా ఉన్నారు ఇందులో. నేను అవును. ఈక్వల్‌గా చెప్తున్నాను. అమ్మాయిలు కూడా వెంటనే భయంకరమైన రీల్స్ ఇప్పుడు పెడుతున్నారు. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వెంటనే వాళ్ళు ఇమ్మీడియేట్‌లీ వాళ్ళు సమాజం ఏమనుకుంటుంది? పబ్లిక్ ఏమనుకుంటున్నారు? చూస్తున్నారు. మీరు చెప్పారు కదా! వ్యూస్ చాలా ఉన్నాయి. నో డౌట్. చూసిన వాళ్ళు ఇమ్మీడియేట్‌లీ ఏమనుకుంటారు? ఈళ్ళ కొంపలో వాళ్ళు ఎట్లా చచ్చారో అనుకుంటారు. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న అలాంటి రీల్స్ చేయట్లేదు. హ్మ్. నో డౌట్ ఎట్ ఆల్. చేయట్లేదు. చేసి కానీ వీళ్ళ పరిస్థితి ఇలా వరకు వెళ్ళిపోయారంటే, వీళ్ళు వాళ్ళ అమ్మ, నాన్న వాళ్ళు చూసి చేస్తున్నారు, తెలిసి చేస్తున్నారు, తెలియక చేస్తున్నారు. ఇది ఒక పెద్ద ప్రశ్న. అంటే ఇక్కడ ఒక క్వెషన్ మేడం. వాళ్ళు రీల్స్ చేస్తారు. పబ్లిక్‌గా రిలీజ్ చేస్తున్నారు. అసలు వాళ్ళ అమ్మ వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు అది చూసినప్పుడన్నా ఖండిస్తున్నారా లేదా అనేదే పెద్ద ప్రశ్న అసలు. ఇక్కడ చాలా వరకు వాళ్ళకి అర్థమవుతుందా లేదా అన్నది ఇప్పుడు ఆహ్, మీరు చూసారో లేదో సోషల్ మీడియాలో కనెక్టెడ్‌గా ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. హ్మ్. ఏమో వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళని ఉంచారో, బ్లాక్ చేసారో ఎవడికి తెలుసు? ఓహ్! యెస్. ఇది కూడా ఉన్నాయి. ఓకే. వాళ్ళు పెట్టుకునేవన్నీ వాళ్ళ పేరెంట్స్‌కి తెలిసి చేస్తున్నారు. అది కూడా చూడండి కొంతమంది పట్టించుకోరు. ఏదో రీల్స్ చేస్తున్నారు అనుకుంటారు. అసలు అంటే వాళ్ళు ఎంత తెగించి ఉండి వాళ్ళు ఇంటర్వ్యూలు ఇచ్చే అమ్మాయిల్ని కూడా చూసాను నేను. హ్మ్. చాలా తెగించేసి ఇచ్చే ఇంటర్వ్యూలు, చాలా తెగించి చేసే వెబ్ సీరీస్ ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువ దరిద్రం మొదలైంది వెబ్ సీరీస్‌లోనే అనుకుంటున్నాను నేను. హ్మ్. ఇప్పుడు మనం సినిమా అనుకుంటాం. నో డౌట్ నేను ఐ యామ్ నాట్ సపోర్టింగ్ సినిమా. సినిమా చెప్పాను కదా! ఏ 3 నెలలకో, 6 నెలలకో రిలీజ్ అవుతుంది. థియేటర్‌లో ఉంటుంది. నో డౌట్ ఇప్పుడు సినిమా అంతా అరచేతిలోనే ఉంది. అది వేరే విషయం. కానీ రెగ్యులర్‌గా, కంటిన్యూస్‌గా ప్రతిరోజు పోటీ పడి రిలీజ్ అయ్యే వెబ్ సీరీస్, రీల్స్ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టే ఇవన్నీ షార్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! అందులో ఎన్ని ఉపయోగకరంగా ఉన్నాయో చెప్పండి. సరే ఏదో సేల్స్ వాళ్ళు పెట్టుకున్నారు, చీరలు వాళ్ళు పెట్టుకున్నారు, డిస్కౌంట్ పెట్టుకున్నారు, షోరూము ఇవి వాళ్ళు పెట్టుకున్నారు. లేదా మీరు ఇలా మేకప్ చేసుకోండి, ఈ హెల్త్ టిప్స్ పెట్టారు. అవన్నీ వేరే విషయం. ఇలా చదువుకోండి, పొద్దున్నే లేవండి, యోగాలు చేసేవాళ్ళు పెట్టుకున్నారు. ఇవన్నీ వేరు. దేనికి పనికిరానివి. లేదా ఎప్పుడో చేసిన రీల్సు, ఎవరో దేనికోసమో ఉపయోగకరంగా చేసిన రీల్స్‌ని వల్గర్‌గా కామెంట్స్ నలుగురు చుట్టూతా ఉంటారు. కొంతమంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు మామూలుగా. మీరు చూసారో లేదో వాడు చెప్పేవన్నీ వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. హ్మ్. హ్మ్. ఇంకొకళ్ళు వల్గర్ కామెంట్స్. ఇప్పుడు అది కదా ఎక్కువైపోయింది. అవును. ఇప్పుడు అది ఎక్కువైపోయింది. దాంట్లో పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు. హ్మ్. ఇప్పుడు వ వ యెస్. గవర్నమెంట్ దాని మీద సీరియస్ యాక్షన్ ఇదేదో 4 రోజులు ఆర్భాటం చేసి మళ్ళీ దాని గురించి మాట్లాడే వాళ్ళ కోసం రీల్స్ ఇప్పుడు ఇంక్లూడింగ్ మనం. దాని అవును. గురించి మాట్లాడే వాళ్ళ కోసం వ్యూస్, రీల్స్ కోసం కాదు. హ్మ్. దాన్ని గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి దాని మీద యాక్షన్ తీసుకునే వరకు కూడా వాళ్ళ నోటికి హద్దు, ఆపు అన్నది ఉండదు. ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ పెడుతున్నారు. క్రాస్ చేసి వెళ్ళిపోతూనే ఉన్నారు. పట్టుకుంటున్నారు కదా! ఫైన్ ఏస్తున్నారు కదా! అందులో ఇప్పుడు మరీ రైట్. ఎక్కువ స్ట్రిక్ట్ అయింది. అవును. ఎందుకు అయింది? దాన్ని కంట్రోల్ చేయడం కోసమే కదా గవర్నమెంట్ రైట్. ముందడుగొచ్చింది. రైట్. జీవో కాగితాల మీద కాదండి. అప్లై చేసినప్పుడే జనాలకి బుద్ధొస్తుందంట నేనెప్పుడు గూడా. ఓకే. చాలా జీవోలున్నాయి. చాలా గవర్నమెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేస్తుంది. చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. లైట్స్ గురించి కానీ, ట్రాఫిక్ రూల్స్ గురించి కానీ, హెల్మెట్టు ఎవ్రీథింగ్ ఈస్ దేర్. హ్మ్. కానీ అది కాగితం మీద ఉంటే సరిపోదు. స్కూల్స్‌లో కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటిని పాటిస్తేనే కదా! అవును. మేము కొన్ని స్కూల్స్‌కెళ్తాం. చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు ప్రిన్సిపల్స్. ఐ రైట్. రియల్లీ అప్రిషియేట్ దెమ్. ఓకే. కొంతమందుంటారు. టీచర్‌లు లీస్ట్ బాదర్డ్. ఓకే. ప్రిన్సిపల్ ఎవరో ఒకళ్ళు ఇద్దరుంటారు పట్టించుకునే వాళ్ళు. హ్మ్. వాళ్ళు హ్మ్. మొత్తం బాధ్యతంతా వాళ్ళ మీదే ఉంటుంది. యాహ్! జీతం అందరూ తీసుకుంటున్నారు గదా! రైట్. సో, జీతం అందరూ ఈ తీసుకుంటున్నారు. ఫ్రాంక్ వీడియోస్ గురించి గూడా చెప్పండి మేడం. ఏంటి ఈ ఫ్రాంక్ వీడియోస్ వల్ల ఎవరికి లాభం? అసలు ఎందుకు పుట్టుకొచ్చాయి ఈ ఫ్రాంక్ ఫ్రాంక్ వీడియో? వీడియోస్ సగం స్క్రిప్టెడే. స్క్రిప్టెడ్. హ్మ్. అందులో డౌటే లేదు. ఊరికేనే అది ఆశ్చర్యపరచడానికి మనం మనం చూసేవాళ్ళని పిచ్చాళం పిచ్చాళం జేయడానికి. చేయటానికి. అది టోటల్లీ స్క్రిప్టెడ్ అందులో డౌట్ లేదు. ఓకే. ప్రాంక్ వీడియోస్ ఇప్పుడు సరే ఏదో ఆశ్చర్యపోయారు. సడెన్ సర్ప్రైజు ఆహ్, ఆహ్, అది వేరే విషయం. అది హ్మ్. ప్రాంక్ వీడియోస్ కాదు. హ్మ్. ఆహ్, ఆ వీడియోస్ చేసేటప్పుడు గూడా దాంట్లో కూడా ఒక అసభ్యం ఉంటుందే. దానికి కూడా జనాలు ఇష్టపడి చేసేవాళ్ళు. దాన్ని చూసి ఎంకరేజ్ చేసేవాళ్ళు. హ్మ్. అసలు ముందు తప్పు చేసిన వాడికన్నా తప్పుని ఎంకరేజ్ చేసిన వాడు ఉంటాడు చూడండి. వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. సో, చాలా అంటే చాలా ఎమోషనల్‌గా చాలా అంటే చాలా చెప్పారు. చాలా మందికి కనెక్ట్ కావాలనే నేను కూడా కోరుకుంటున్నాను. ముఖ్యంగా స్కూల్స్ విషయంలో గతంలో చాలా వీడియోస్ ఆల్రెడీ చేసున్నాను. నేను కస్తూరి ఉష గారితోనే చాలా వీడియోస్ చేసున్నాను. పేరెంట్స్ పిల్లలు ఏం చేస్తున్నారు? ఏం చూస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? అసలు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది? పుట్టిన పిల్లల దగ్గర నుంచి వాళ్ళు ఒక స్థాయికొచ్చే వరకు మళ్ళీ మాట్లాడితే వాళ్ళకి పెళ్ళయి పిల్లలు పుట్టే వరకు.
తల్లిదండ్రులుగా మన బాధ్యతే. ఇది అక్షర సత్యం. మేము ఫ్రీడమ్ ఇచ్చేసాం. వాళ్ళ ఫ్రీడమ్‌ని వాళ్ళకి వదిలేసామంటే, ఆ ఫ్రీడమ్ ఎలా అయిపోయిందంటే సమాజంలో ఒక రకమైన చెడుని ప్రోత్సహిస్తుంది. 100% వాళ్ళు హ్మ్, ఒక గ్రూప్ ఆఫ్ చెడుని వాళ్ళు ప్రోత్సహించేలా చేస్తున్నారు. సమాజం అలా తయారైంది. ఎవరిని తప్పు పట్టడానికి లేదు. అట్‌లీస్ట్ మన దగ్గర నుంచే మొదలు పెడదాం. మన ఇంటి నుంచే మొదలు పెడదాం. మన పిల్లలు ఎలా ఉన్నారు? ఎప్పుడు వస్తున్నారు ఇంటికి? స్కూలుకి వెళ్లారు, కాలేజీకి వెళ్లారు. ఏం నేర్చుకుంటున్నారు? ఇంటికొచ్చాక ఫోన్ ఇచ్చారు. కాసేపు ఫోన్ చూడటమే తప్పు. అట్‌లీస్ట్ చూసేవి ఏం చూస్తున్నారు? దేన్ని నేర్చుకుంటున్నారు? దేన్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు? వాళ్ళ భాష ఎలా ఉంది? వాళ్ళు కూర్చోవడం ఎలా ఉంది? వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడపిల్లలతో, అబ్బాయిలైతే ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేస్తున్నారు? వాళ్ళ లాంగ్వేజ్ ఏమిటి? ఇవన్నీ అబ్జర్వ్ చేయాల్సింది పేరెంట్సే. ఇక టీచర్స్ కాలేజ్‌లో లెక్చరర్స్ కానివ్వండి, వాళ్ళు కూడా భాష ఏది మాట్లాడినా పర్వాలేదు, మనకెందుకొచ్చిన గొడవే అనుకోకుండా ఖచ్చితంగా ఖండించాలి. ఇప్పుడు ఉష గారు లాంటి వాళ్ళు ప్రతి ఒక్క స్కూల్లో, ప్రతి ఒక్క కాలేజ్‌లో ఉండి తీరాలి. నేనైతే వాళ్ళకి 100% సపోర్ట్‌గా మాట్లాడతాను. ఒక మార్క్ రాలేదని పేరెంట్స్ ఎళ్లి గొడవ పడే వాళ్ళకి అంతే డామ్ షూర్‌గా మీ పిల్లలు చేసింది తప్పు అని చెప్పే ధైర్యం 100% ఉండాలి. ఖండించాలి. అలాంటప్పుడే మెరుగైన సమాజం అనేది మనం చూడగలుగుతాం. ఇలాంటి వీడియోస్‌ని అందరూ తప్పకుండా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. మాక్సిమం అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.